కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి బౌద్ధ క్షేత్రం మ్యూజియాన్ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే సామేలుతో కలిసి సందర్శించారు. మ్యూజియంలో ఉన్న బుద్ధుని విగ్రహాలు, నాణేలు, అశోకుని శాసనాలను ఆసక్తిగా తిలకించారు. అలాగే బౌద్ధ క్షేత్ర పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పనిగిరి అభివృద్ధికి 5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తెలంగాణను పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప గొప్ప బౌద్ధ వారసత్వ క్షేత్రాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి అంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేదని ఉన్నాయి. ఇక్కడ రకరకాల అంటే విభిన్న మతాలు, విభిన్న భాషలు ఉన్నా కూడా అదే ఆనాడు ఇక్ష్వాకులు, కాకతీయులు రకరకాల ఆనాటి ఉన్నటువంటి నిజాం నవాబులు కావచ్చు, రకరకాల నిర్మాణాలు చేసింది. సో వీటిని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ బౌద్ధ క్షేత్రాలని కూడా ఇక్కడ ఎట్లయితే మనకి ఇక్కడ ఈ బౌద్ధ క్షేత్రం ఉందో పనిగిరిలో ఇటువంటి చాలా ఉన్నాయి, ఇక్కడ గొప్పగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు దొరకనటువంటి 2500 సంవత్సరాల నాటికి సంబంధించినటువంటి అంటే నాణ్యాలు దొరికినాయి. అన్నటువంటి కరెన్సీ ఆ రోజుల్లో నాణ్యాల రూపంలో ఉండేది, అటువంటి దొరికినాయి. రకరకాల మన ఇక్కడే ఇవన్నీ కూడా తవ్వకాలు లభించినాయి. అంటే స్పష్టంగా ఇక్కడ బౌద్ధ భిక్షువులు అట్లాగే నాగార్జునుడు నడయాడినట్టు నేల మరి స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. సో వీటన్నిటిని అభివృద్ధి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు, ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఇతర దేశాల నుంచి, ఇతర దేశాలు అంటే అక్కడ థాయిలాండ్ కావచ్చు, అట్లాగే శ్రీలంక కావచ్చు, రకరకాల చాలా దేశాలలో ఈ యొక్క బౌద్ధ భిక్షులు ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప గొప్ప బౌద్ధ వారసత్వ క్షేత్రాలు చాలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా